Good afternoon, students. Now today we are going to continue continuity chapter. So last class లో మనం maximum concept డిస్కస్ చేసుకున్నాం continuity గురించి. సో ఒకసారి రిమైనింగ్ కాన్సెప్ట్ కూడా జస్ట్ ఒక 10 minutes లో కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసుకుందాం మనం, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో లాస్ట్ క్లాస్ లో మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ and every constant function is continuous on R. R means real number set ఇది. అంటే ఏ రియల్ నెంబర్ తీసుకున్నా పాలినామియల్ ఫంక్షన్ ఆల్వేస్ కంటిన్యూస్ అవుతుంది, కాన్స్టెంట్ ఫంక్షన్ కూడా ఆల్వేస్ కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ పాలినామియల్స్, అలాగే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగర్థమిక్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఎట్ దైర్ డొమైన్. సో డొమైన్ క్యాలిక్యులేట్ చేయడం మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే, సో వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అని ఇస్తారు. ఆ ఏ వాల్యూ డొమైన్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్ ఉన్నట్లయితే సో మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ కంటిన్యూస్ అని రాసేయచ్చు. కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయమన్నప్పుడు కంటిన్యూస్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. సో కాకపోతే మనకి ఆబ్జెక్టివ్లో ఐపీ అనుకోండి కంటిన్యూస్ అవుతుందా లేదా చెప్పమంటారు. ఆబ్జెక్టివ్ అనుకోండి కంటిన్యూస్ అవుతుందా లేదా అడగరు. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. పర్టికులర్గా ఐపీలో ఎంత ఈజీగా ఉంటాయో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్, ఆబ్జెక్టివ్లో అంత డిఫికల్ట్గా కూడా ఉంటాయి. ఆబ్జెక్టివ్లో కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఎందుకు డిఫికల్ట్ అవుతాయి సార్ అంటే సింపుల్. సో అన్నీ కూడా మనకి ఏమి ఇస్తారు అంటే మోడ్ ఎక్స్ ప్రాబ్లమ్స్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్రాబ్లమ్సే ఇస్తారు కంటిన్యూటీలో, ఆబ్జెక్టివ్లో ఎక్కువగా. జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో అసలు జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకున్నా మోర్ దాన్ 50% ప్రాబ్లమ్స్ స్టెప్ ఎక్స్ మోడెక్స్ మోడెక్స్ మీదే ఉంటాయిరా. సో అందుకని ఆ మోడెక్స్ స్టెప్ ఎక్స్ గురించి మీరు కంప్లీట్గా కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మీరు. రైట్, నెక్స్ట్ వన్. సో ఇవి కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేయండి. If f of x is continuous and g of x is discontinuous, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. fx is continuous and g of x is discontinuous, then f of x plus g of x is a discontinuous function. అంటే టూ ఫంక్షన్ కాంబినేషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇచ్చేసి అందులో fx కంటిన్యూస్ gx డిస్కంటిన్యూస్ అయితే అప్పుడు f of x plus g of x డిస్కంటిన్యూసే అవుతుందిరా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అయినా డిస్కంటిన్యూసే అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దెన్ ద ప్రోడక్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ నెసెసరీలీ డిస్కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. చూడండి ప్రొడక్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి చేంజ్ అయింది. అంటే ఎఫ్ఎక్స్ కంటిన్యూస్, జీ ఆఫ్ ఎక్స్ డిస్కంటిన్యూస్. మనం ఇదే మన లిమిట్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతూ జీ ఆఫ్ ఎక్స్ బౌండెడ్ ఫంక్షన్ అయినట్లయితే అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ బికమ్స్ 0 అయిపోతుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ వేరు. ఎఫ్ఎక్స్ కంటిన్యూస్, జిఎక్స్ డిస్కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్లయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనేది is not necessarily discontinuous at x equal to a. That means sometimes f of x into g of x may be continuous, sometimes f of x into g of x may be discontinuous. So అందుకనే f of x into g of x గురించి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం చెక్ చేయాల్సిందే కంటిన్యూస్ అవుతుందా కాదా అనేది. బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చినా అది డైరెక్ట్గా డిస్కంటిన్యూస్ అని మనం రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అదే విధంగా ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ అండ్ జీ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎఫ్ ఆఫ్ ఏ, దెన్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ. అంటే జీ సర్కిల్ ఎఫ్ అంటే ఐడియా ఉంది కదా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రా. అంటే దిస్ ఈస్ కాల్డ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ జీ సర్కిల్ ఎఫ్? ఎనీవన్ కెన్ సే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? గుర్తులేదు ఎవరికి? కాంపోజిట్ ఫంక్షన్ అంటాం రా.
కాంపోజిట్ ఫంక్షన్, దట్ ఈస్ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్, దట్ ఈస్ జీ సర్కిల్ ఎఫ్. ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్. జీ సర్కిల్ ఎఫ్ అనే మనం కాంపోజిషన్ ఆఫ్ జీ అండ్ ఎఫ్ అంటాం మనం. సో అప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నట్లయితే మనం అప్పుడు ఎఫ్ ఫస్ట్ ఆపరేట్ అవుతుంది, తర్వాత వచ్చిన వాల్యూకి జీ ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఆన్ అన్ ఇంటర్వల్. చూడండి ఇప్పటి వరకు మనం కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ డిస్కస్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్లో కావచ్చు, ఇప్పటి వరకు అప్ టు దిస్. సో ఒక ఫంక్షన్ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి అంటే లిమిట్ ఎక్స్, సింపుల్ కాన్సెప్ట్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దెన్ we say that f is continuous at x is equal to a. That means limit value function value x equal to a దగ్గర లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అయినట్లయితే దెన్ f is continuous at x is equal to a అని చెప్తాము. అంటే అది ఒక పాయింట్ దగ్గర కంటిన్యూటీ డెఫినిషన్. మరి ఒక ఇంటర్వెల్లో కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి అంటే కంటిన్యూస్ కావచ్చు, డిస్కంటిన్యూస్ కావచ్చు. సో ఫస్ట్ డిస్కంటిన్యూసిటీ గురించి డిస్కస్ చేస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెడ్ టు బి డిస్కంటిన్యూస్ ఆన్ అన్ ఇంటర్వల్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్ అట్లీస్ట్ టు వన్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వల్. అంటే ఆ ఇంటర్వెల్లో అట్లీస్ట్ వన్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయిన ఫంక్షన్, దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వల్ అనే డిస్కస్ చేసుకుంటాం మనం. మరి అదే కంటిన్యూస్ అవ్వాలంటే దీన్ని బట్టి కంటిన్యూస్ అవ్వాలంటే ఏం చెప్పొచ్చు అంటే, సో ఎఫ్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఆన్ అన్ ఇంటర్వల్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఇన్ ద ఇంటర్వల్. మరి ఇంటర్వల్ అంటే ఇన్ఫైనెట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయి ఇంటర్వెల్లో. మరి అంటే ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అయితేనే ఫంక్షన్, సో అప్పుడు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వెల్ అంటాము. అంటే ఆ ఇంటర్వెల్లోని ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితేనే దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ దట్ ఇంటర్వల్. ఒక్క పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయినా దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వల్ అని చెప్పేస్తాం మనం. నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఆన్ యాన్ ఇంటర్వల్. సో ఫస్ట్ మరి ఇంటర్వల్స్ టూ టైప్స్ ఉన్నాయి మనకి, ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్డ్ ఇంటర్వల్. తర్వాత హాఫ్ ఓపెన్ హాఫ్ క్లోజ్డ్ కూడా ఉన్నాయి. సో ఇవి రెండు చెప్పేస్తే ఆటోమేటిక్గా మీకు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకు. అందుకని కంటిన్యూటీ ఆన్ యాన్ ఓపెన్ ఇంటర్వల్, అలాగే కంటిన్యూటీ ఆన్ యాన్ క్లోజ్డ్ ఇంటర్వల్, ఈ రెండు డిస్కస్ చేసుకుంటాం రా మనం. సో కంటిన్యూటీ ఆన్ యాన్ ఓపెన్ ఇంటర్వల్. A function f of x is said to be continuous on an open interval a comma b if it is continuous at each and every point of open interval a comma b. సో ఈ ఇంటర్వెల్లోని ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే అప్పుడు కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి అంటాం. మరి ఇప్పుడు ఓపెన్ ఇంటర్వల్ ఏబిలో కంటిన్యూటీ ఎలా చెప్పాలి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ y is equal to integral part of x is a continuous on open interval 1 comma 2. అంటే 1 comma 2 ఓపెన్ ఇంటర్వల్. ఈ 1 comma 2లో ఇంకా ఏ ఇంటీజర్ కూడా లేదురా, ఏ ఇంటీజర్ లేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ 1 comma 2 మధ్యలో ఏ ఇంటీజరు లేదు. ఎందుకన్నా ఇంటీజర్ లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నిన్న డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో మనం. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఎట్ ఎవ్రీ ఇంటీజర్. అలాగే ఫైనల్ కంక్లూజన్ ఏం చేసాం మనం, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్ అన్నాం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఆన్ ఆర్ మైనస్ జెడ్ అవుతాయి. సో ఇప్పుడు 1 to 2లో ఏ ఇంటీజర్ లేదు కాబట్టి హెన్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 1 comma 2. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి రా. ఇప్పుడు నేను 2 ప్లేస్లో 4 అని రాశాను అనుకోండి రా, అంటే ఓపెన్ ఇంటర్వల్ 1 comma 4 అని తీసుకుంటాను. ఓపెన్ ఇంటర్వల్ 1 comma 4లో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా కాదా చెప్పండి. 1 comma 4లో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా కాదా అంటే ఇమీడియట్గా మీరు ఏం ఆలోచించాలి, 1 comma 4లో ఏమైనా ఇంటీజర్స్ ఉన్నాయా? 1 comma 4 మధ్యలో ఏమైనా ఇంటీజర్స్ ఉన్నాయా చెప్పండి. Yes sir, 2 3. Yes.
1,4లో 2,3లు ఉంటాయిరా. అంటే మరి 2,3ల దగ్గర 2,3లు ఇంటీజర్స్ కాబట్టి అప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డిస్కంటిన్యూస్ అవుతుంది 2,3 దగ్గర. అంటే అప్పుడు 1,4 అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్నది. దీని మీద మనకి ప్రాబ్లమ్స్ మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్లో. అంటే ఒక ఇంటర్వెల్లో ఎన్ని ఇంటీజర్స్ ఉంటే ఆ ఇంటీజర్స్ దగ్గర ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది. ఇప్పుడు 1,4 అని తీసుకుంటే మధ్యలో 2,3లు ఉంటాయి కాబట్టి ఇంటీజర్స్, అంటే స్టెప్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 1 ఓపెన్ ఇంటర్వల్ 1,4 అని చెప్పేస్తాం. ఎందుకు? మన ప్రీవియస్ స్లైడ్ లో చూసాం కదా, ఇఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ డిస్కంటిన్యూస్ at least one point in the interval, at least at one point in the interval, then the function is discontinuous on the interval. కంటిన్యూస్ అవ్వాలంటే ఎవ్రీ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితేనే కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ద ఇంటర్వెల్ అంటాం మనం. సో కాబట్టి ఇక్కడ మరి 1,2 మధ్యలో అయితే ఏ ఇంటీజర్ లేదు కాబట్టి దేర్ఫోర్ స్టెప్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ 1,2. అదే 1,4 ఇచ్చినట్లయితే 1కి 4కి మధ్యలో 2,3 2 ఇంటీజర్స్ ఉంటాయి, అంటే 2 ప్లేసెస్లో డిస్కంటిన్యూస్ అవుతుంది. మనకు ఒక ప్లేస్లో అట్లీస్ట్ 1 పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయితే చాలు, డిస్కంటిన్యూస్ అని చెప్పేస్తాం ఫైనల్గా. సో కాబట్టి ఇంటర్వెల్ మార్చితే ఆ ఇంటర్వెల్లో ఏమైనా ఇంటీజర్ ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకొని అప్పుడు ఇంటీజర్ లేకపోతే కంటిన్యూస్ అని చెప్పేస్తాము. ఏదన్నా ఇంటీజర్ ఉందనుకోండి ఆ ఇంటర్వెల్లో, అప్పుడు స్టెప్ ఎక్స్ ఈజ్ డిస్కంటిన్యూస్ ఆన్ ద ఇంటర్వల్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ కంటిన్యూటీ ఆన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. కంటిన్యూటీ ఆన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్. A function f of x is said to be continuous on a closed interval a comma b if same condition it is continuous, f is continuous at each point of open interval a comma b. అంటే ఓపెన్ ఇంటర్వల్ ఏబిలో కంటిన్యూస్ అవ్వాలి ప్రతి పాయింట్ దగ్గర. అలాగే ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ కావాలరా, బి దగ్గర ఏమో లెఫ్ట్ కంటిన్యూస్ కావాలి. అంటే ఏంటి అర్థం? ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ కావాలి అంటే అర్థం ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ కావాలి అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ సేమ్ అవ్వాలి. సో అంటే ఓపెన్ ఇంటర్వెల్లో ఇప్పుడు ఏ కామ బి పాయింట్స్ ఆ ఇంటర్వెల్లో ఉండవు కాబట్టి ఆ ఏబిల మధ్యలో ఉండే ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయితే చాలు. అదే క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వాలి అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ అనగానే ఇప్పుడు ఏబి పాయింట్స్ ఆ ఇంటర్వెల్లో ఉంటాయి. అప్పుడు ఏ దగ్గర ఓన్లీ రైట్ కంటిన్యూస్ అయితే చాలు, లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఏ కన్నా తక్కువ వాల్యూస్ ఈ ఇంటర్వెల్లో ఉండవు కాబట్టి. సో దేర్ ఫోర్ నో నీడ్ టు చెక్ ద లెఫ్ట్ కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా. అలాగే బి ప్లస్ అంటే ఆ ఇంటర్వెల్లో ఉండదు వాల్యూ. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు బి మైనస్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బి వాల్యూ సేమ్ అవ్వాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సేమ్ అవ్వాలి. సో కాబట్టి సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. Second one, value of the function at b is equal to the left hand limit at b. That means limit extends to b minus f of x is equal to f of b. అలాగే third point, value of the function at a అంటే f of a అని అర్థం. value of the function at a అంటే f of a is equal to right hand limit at a అంటే limit extends to a plus f of x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కావాలి. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినట్లయితే ఫంక్షన్ను, ఏ ఫంక్షన్ అయితే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందో ఆ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వల్ ఏ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతుంది. సో అంటే క్లోజ్ ఇంటర్వల్లో కంటిన్యూటీకి ఓపెన్ ఇంటర్వల్లో కంటిన్యూటీకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. క్లోజ్డ్ ఇంటర్వల్లో కంటిన్యూస్ అవ్వాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఓపెన్ ఇంటర్వల్లో కండిషన్ అంటే ఓన్లీ 1 కండిషన్, దట్ ఈస్ కంటిన్యూస్ ఎవ్రీవేర్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్. సో ఇది ఇంటర్వెల్లో కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎలా ఉంటుందిరా? ఈ పాయింట్స్ అన్ని మైండ్లో ఉండాలి ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ చేసుకోవాలంటే. ఐపీకి అన్నీ అవసరం లేదురా, ఐపీకి అవసరం లేదు, బట్ ఆబ్జెక్టివ్కి మాత్రం చాలా చాలా అవసరం మనకి. ఎగ్జాంపుల్,
y is equal to sin x is continuous on my closed interval -2 comma plus 2 pi, -2 pi comma plus 2 pi. So sin x graph is always continuous in real number. Every trigonometric function is continuous in its domain అన్నాము. sin x యొక్క డొమైన్ యాక్చువల్గా r అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటుంది sin x డొమైన్. ఆ -∞ నుంచి +∞లో మీరు ఏ ఇంటర్వల్ తీసుకున్నా ఆ ఇంటర్వల్లో sin xలు cos xలు కంటిన్యూసే అవుతాయి. MCQs చూడండి ఒకసారి జాగ్రత్తగా. A function fx is continuous at x is equal to a. When we say that a function is said to be continuous at x equal to a. A option run. Yes, first option. First option, sir. Limit extends to a plus f of x is equal to limit extends to a minus f of x, that is equal to f of a. That means LHL is equal to RHL is equal to f of a. Then we say that f is continuous. దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో అంటే ఈ రెండింటిని కలిపి మనం ఎలా చెప్పొచ్చు అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్ అని చెప్పవచ్చు. అంటే ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ కలిపి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పొచ్చు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయినట్లయితే దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. Next one, let f of x and g of x are continuous functions at x is equal to a. చూడండి f g రెండు కంటిన్యూస్ ఏరా. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ. ఇక్కడ రెండు కంటిన్యూస్ అని ఇచ్చారు. సో కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ. సో ఇవి కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినవేరా ఇవి. ఫస్ట్ ఆప్షన్ yes 1 2 3 మూడు అవుతాయి కాబట్టి సో therefore all the above. Fourth option is the right option, all the above. అంటే ఎఫ్ జిలు కంటిన్యూస్, ఇక్కడ ఇందులో ఏ ఒక్కటి కూడా డిస్కంటిన్యూటీ లేదురా. డిస్కంటిన్యూస్ ఉన్నప్పుడు ఆలోచించాలి. అన్ని రెండు కంటిన్యూస్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు సి ఇంటూ ఎఫ్ఎక్స్ కంటిన్యూస్ అవుతుంది, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ కంటిన్యూస్, ఎఫ్ ఇంటూ జీ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. సో కాబట్టి 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. Next, exercise 8.2 problems. Right, next coming to exercise 8.2 problems. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో అన్ని లిమిట్స్ ప్రాబ్లమ్స్కి ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్ వస్తుంది, అంతకు తప్పితే వేరే ఏం లేదు. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x square minus 9 by x square minus 2x minus 3 if 0 less than x less than 5 where x not equal to 3. Next 1.5 if x is equal to 3. సో ఫస్ట్ దీని మీనింగ్ అర్థం చేసుకోవాలిరా మనం. అంటే x నాట్ ఈక్వల్ టు 3 అయితే ఫంక్షన్ ఇది వాడుకోమంటున్నాడు, x వాల్యూ 3 అయితే fx వాల్యూ 1.5 అంటున్నాడు. When x is equal to 3, f of x is equal to 1.5. When x not equal to 3, not equal to 3 అంటే అప్పుడు 3 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 3 కన్నా తక్కువ ఉండొచ్చు. సో ఎలా ఉన్నా x నాట్ ఈక్వల్ టు 3 అయితే చాలు, అప్పుడు ఫంక్షన్ fx వాల్యూ x స్క్వేర్ మైనస్ 9 బై x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 యూజ్ చేసుకోమంటున్నాడు. సో ఇప్పుడు మనకి దాని యొక్క కంటిన్యూటీని ఎట్ ద పాయింట్ 3 దగ్గర చెక్ చేయమంటున్నారు. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ ఎట్ ద పాయింట్ 3 అంటే ఏం చేయాలి చెప్పండి రా. కంటిన్యూటీ చెక్ చేయాలంటే ఏం చేయాలి మనం. ఆ పాయింట్ మీకు మైండ్లో ఐడియా వచ్చేస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. Just we have to show that we have to verify whether the given function is continuous or not at a point 3 అన్నారు. అంటే పాయింట్ దగ్గర కంటిన్యూటీ చెకింగ్ ఎలా ఉంటుంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ సేమ్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ ఇక్కడ ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో 3 రాసుకోవాలి, ఎందుకంటే అట్ ద పాయింట్ 3 అడిగారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us find the value of limit extends to 3 f of x. So limit extends to 3 f of x. That means limit extends to 3 means x not equal to 3. So x not equal to 3 means we have to use fx is equal to x square minus 9 by x square minus 2x minus 3.
solution. Given f of x is equal to x square minus 9 by x square minus 2x minus 3, where x not equal to 3, f of 3 is equal to 1.5 ఇచ్చారు. f of 3 వాల్యూ అంటే f of x equal to 1.5 and x equal to 3 అన్నారు. అంటే దట్ మీన్స్ f of 3 వాల్యూ 1.5. సో కాబట్టి f of 3 మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చేశారు. కేవలం లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 fx క్యాలిక్యులేట్ చేస్తే చాలు మనం. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, సో f of x is equal to, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 x square minus 9 by x square minus 2x minus 3 రా. ఇదే రాసుకోండి ఫస్ట్. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, లిమిట్ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషనే చేస్తాం మనం. లిమిట్ క్యాలిక్యులేషన్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకొని చూసుకుంటాం, అంతేగాని అక్కడ చేయమని రూల్ ఏమి లేదు. అక్కడ చేసి సబ్స్టిట్యూట్ చేసి 0/0 అని ప్రూవ్ చేయమని రూల్ ఏమి లేదు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 square 9 minus 9 0 అవుతుందిరా. డెనామినేటర్ కూడా చూడండి, 3 square 9 minus 2 into 3 అంటే 6 minus 3 అంటే 9 minus 6 minus 3 అంటే డెనామినేటర్ కూడా 0 అవుతుంది. అండ్ ఆల్సో బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ ఆర్ పాలినామియల్స్. పాలినామియల్స్ అవుతున్నాయి. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 వస్తుంది. సో డెఫినెట్లీ x minus 3 విల్ బి ద ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్. సో ఫ్యాక్టరైజ్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్, దట్స్ ఆల్. అప్పుడు x square minus 9 ఫ్యాక్టర్స్ అంటే ఈజీగా రాసుకోవచ్చు మనం, x minus 3 into x plus 3. మరి డెనామినేటర్ ఫ్యాక్టరైజేషన్ సపరేట్గా సైడింగ్ చేసుకొని ఇక్కడ రాసుకోండి డైరెక్ట్గా, నో ప్రాబ్లం. డైరెక్ట్గా రాసిన మార్క్స్ ఇస్తారు, లేదా 4-5 స్టెప్లు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలంటే మళ్ళీ 4 స్టెప్లు వస్తాయి. దాని బదులు x square minus 2x minus 3 ఆ సైడ్ని తీసుకొని ఫ్యాక్టరైజ్ చేసుకోండి. సో అప్పుడు x minus 3 into x plus 1 వస్తాయి ఫ్యాక్టర్స్. సో therefore x minus 3 gets cancelled. Now substitute directly. Now apply direct substitution method again. సో అప్పుడు x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 plus 3 by 3 plus 1 రా. 6/4. 6/4 అంటే 3/2 రా. 6/4 అంటే 3/2. 3/2 అంటే 1.5. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 fx వాల్యూ 1.5 వచ్చింది. f of 3 వాల్యూ కూడా 1.5 రా. అంటే కంక్లూజన్ ఏం రాయాలి, therefore లిమిట్, ఇక్కడ సిన్స్ సింబల్ పడిందిరా, therefore రాసుకోవాలి రా. ఇక్కడ therefore సింబల్ రాయాలి ఇక్కడ. therefore లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 f of x is equal to f of 3. మరి కంటిన్యూటీ కండిషన్ సాటిస్ఫై అయిపోయిందిగా. లిమిట్ ఎక్స్టెన్స్ టు a f of x equal to f of a సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి. సో therefore so given function is continuous at x is equal to 3. f is continuous at x is equal to 3. ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయిరా. అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సింది మెయిన్ ఇక్కడే ఒకటేరా, f of a వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ఎక్స్ అనగానే మళ్ళీ మీకు వెంటనే ఏం ఐడియా రావాలి, ఒక ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ అంటే ఇప్పుడు ఎక్స్ మే బి గ్రేటర్ దాన్ ఏ ఆర్ ఎక్స్ మే బి లెస్ దాన్ ఏ. మరి ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఏకి ఎక్స్ లెస్ దాన్ ఏకి ఒకే ఫంక్షన్ వాడుకోవాలా వాడు ఇచ్చిన డేటా ప్రకారము, లేదా ఫంక్షన్ చేంజ్ అవుతుందా? ఫంక్షన్ చేంజ్ అయితే hence we have to find both LHL and RHL. సేమ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే నో నీడ్ టు ఫైండ్ LHL అండ్ RHL. ఈ పాయింట్స్ మీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి లిమిట్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. అవి ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చాలా ఈజీగా అర్థం అవుతాయి. అసలు ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్, అసలు కష్టమే ఉండదు, డిఫికల్టే ఉండదు ప్రాబ్లమ్స్లో, అంత ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి ప్రతి వీడియోలో నేను ఈ పాయింట్ చెప్తూనే వస్తున్నాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 అన్నప్పుడు సో ఎక్స్ మే బి గ్రేటర్ దాన్ 3 ఆర్ లెస్ దాన్ 3. సో ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అండ్ ఎక్స్ లెస్ దాన్ 3 ఇఫ్ యూ యూజ్ ఓన్లీ వన్ ఫంక్షన్ దెన్ నో నీడ్ టు ఫైండ్ LHL RHL. డైరెక్ట్లీ వీ కెన్ ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 fx. మరి లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 fx కనుక్కోవడానికి మళ్ళీ ప్రొసీజర్ ఏంటి, 4 మెథడ్స్ ఉన్నాయి మన దగ్గర. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రేషనలైజేషన్ మెథడ్, డైరెక్ట్ ఫార్ములా మెథడ్. ఏ ఫార్ములా ఏ ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుందో చూసుకోవటమే.
సో ఫస్ట్ ఏ ప్రొసీజర్కైనా ఫస్ట్ నేనేం చేయమని చెబుతున్నాను, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 0/0 ఫామ్ వస్తే ఇచ్చినవి పాలినామియల్సా లేకపోతే అదర్ ఫంక్షన్సా? పాలినామియల్స్ అయితే ఫ్యాక్టరైజ్ చేసుకొని ఫ్యాక్టర్ ఎలిమినేట్ చేశాక అగైన్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఇలా మీకు ప్రతి ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అస్సలు మీరు డిఫికల్టే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పే పాయింట్స్ మీరు కనుక మైండ్లో ఉంచుకుంటే. అలా మైండ్లో లేవు అంటే కనుక ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒక్కసారి వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేయండి ప్రతి పాయింట్ని. సో వన్స్ ఒక్కసారి మీకు మైండ్లోకి ఫిక్స్ అయ్యేంత వరకు వీడియోస్ అబ్జర్వ్ చేస్తూనే ఉండండిరా. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఫిక్స్ అయిందంటే సో 100% మీకు జేఈఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూటీ ఆ తర్వాత డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ కూడా ఉంటుందిరా. అవి కూడా లిమిట్స్ మీదే. కాకపోతే డిఫరెన్షియబిలిటీ అనే టాపిక్ ఐపీలో ఉండదు, ఆబ్జెక్టివ్లో మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఆ లిమిట్స్ కానీ కంటిన్యూటీ కానీ డిఫరెన్షియబిలిటీ కానీ మీకు బాగా రావాలి అంటే సో కంపల్సరీగా ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో ఉండాలి, నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా. అప్పుడు మీకు డెఫినెట్గా 2 క్వశ్చన్స్ వస్తాయిరా. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ ఈ 3 టాపిక్స్ కలిపి 2 క్వశ్చన్స్ వస్తాయి జేఈఈ మెయిన్స్లో. సో ఈ 2 క్వశ్చన్స్ ఎవరైతే చేస్తారో 8 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళకి. 8 మార్క్స్ అంటే కొన్ని ల్యాక్స్లో మీకు ర్యాంక్ ముందుకు వెళ్ళిపోతారు. సో ఎందుకంటే మరి దగ్గర దగ్గర 12 to 13 lakhs రాస్తున్నారు ఆల్ ఇండియా వైడ్. 8 మార్క్స్ మీకు ఇంక్రీజ్ అయినాయి అంటే మిగతా వాళ్ళ మీద సో డెఫినెట్గా ల్యాక్స్లో ర్యాంక్ ముందుకు వెళ్ళిపోతారు. సో కాబట్టి కొంచెం మళ్ళీ ఆ వీడియోస్ ఒక్కసారి గమనించండి, అబ్జర్వ్ చేయండి. మెయిన్ కాన్సెప్టే ఇంపార్టెంట్ రా. క్యాలిక్యులేషన్ ఏముంది, ఎవరైనా చేస్తారు ఈ క్యాలిక్యులేషన్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఈజ్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు sin 2x by x if x not equal to 0, 1 if x is equal to 0. Is f defined by f of x continuous at x equal to 0? అంటే is the function fx continuous at 0 అని అడుగుతున్నారు. మరి కంటిన్యూసా కాదో చెప్పాలి మనం. అంటే f of x is equal to 1 if x equal to 0 అన్నారు. దట్ మీన్స్ f of 0 వాల్యూ 1 ఇచ్చేసారా. f of 0 ఇచ్చారు. ఇక మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కేవలం లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 fx క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ ఎక్స్టెన్స్ టు 0 అంటే x మే బి గ్రేటర్ దాన్ 0 ఆర్ x లెస్ దాన్ 0 అంటే x నాట్ ఈక్వల్ టు 0. మరి ఒకే ఫంక్షన్ వాడుకోవాలి. x నాట్ ఈక్వల్ టు 0 అయిన ప్రతిసారి ఒకే ఫంక్షన్ వాడుకోవాలి. అంటే x లెస్ దాన్ 0 అయినా sin 2x by x, x గ్రేటర్ దాన్ 0 అయినా sin 2x by x. సో కాబట్టి నో నీడ్ టు ఫైండ్ LHL and RHL. Just directly limit extends to 0 sin to fx calculate చేయండి చాలు. Solution: given f of x is equal to sin 2x by x if x not equal to 0 and f of 0 is equal to 1 ఇచ్చేసారు ఆల్రెడీ. రైట్, సో నౌ limit extends to 0 f of x is equal to limit extends to 0 sin 2x by x. What is the value of limit extends to 0 sin 2x by x? 2 ఫార్ములానే కదరా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin kx by x అంటే k. సో sin 2x by x, సో సింప్లీ 2 ఫార్ములారా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x అంటే a, లేదా sin kx by x అంటే k, అలాగే. సో అంటే 2 వస్తుంది వాల్యూ. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 2 అయిందిరా. మరి ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ వాళ్ళు 1 అని ఇచ్చారు. అంటే therefore but f of 0 equal to 1, therefore limit extends to 0 f of x not equal to f of 0. Hence f is discontinuous at x is equal to 0 or f is not continuous at x is equal to 0. చూడండి, ప్రీవియస్ ప్రాబ్లమ్ ఇది సేమే మనం చేసింది. మనం ఏమి చేయాలి, లిమిట్ క్యాలిక్యులేట్ చేసాము అంతే. ఎఫ్ ఆఫ్ 0 ఎలాగో వాళ్ళే ఇచ్చారు, లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము. ఆ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడానికి పోతే LHL RHL క్యాలిక్యులేట్ చేయాలా, ఓన్లీ డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అనేది అబ్జర్వ్ చేస్తే చాలు మనం. ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లంలో 2 కేసులు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడి నుంచి మిమ్మల్ని ట్రైన్ అప్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం.
check the continuity of f given by f of x is equal to 1/2 into x square minus 4 if 0 less than x less than 2. 0 if x is equal to 2. అంటే f of x equal to 0 when x equal to 2 means f of 2 0 ఇచ్చేసినట్లు డైరెక్ట్ గా మనకి f of 2 0. అలాగే when x greater than 2 use f of x is equal to 2 minus 8 into x power minus 3. 8 into x power minus 3 అంటే 8/x cube అని రాసుకోవచ్చు మనం. 2 minus 8/x cube రా. అంటే x గ్రేటర్ దాన్ 2 అయితే ఫంక్షన్ ఇది వాడుకోవాలి, x లెస్ దాన్ 2 అయితే ఈ ఫంక్షన్ వాడుకోవాలి, x ఈక్వల్ టు 2 అయితే 0 వాడుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు లాగా x నాట్ ఈక్వల్ టు 2 x నాట్ ఈక్వల్ టు 3 అని ఇవ్వాల. కంపల్సరీగా ఇక్కడ బోత్ LHL అండ్ RHL ఫైండ్ అవుట్ చేయాల్సిందే మనం. సో ఎట్ ద పాయింట్ 2 చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ f given by f of x at the point 2 అంటున్నారు. సో f of 2 0 క్లియర్. మరి ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2fx కనుక్కోవాలి. మరి ఇక్కడ ఫంక్షన్స్ డిఫర్ అవుతున్నాయి కాబట్టి చేంజ్ అవుతున్నాయి కాబట్టి సో ఫస్ట్ LHL క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ ఇక్కడ RHL క్యాలిక్యులేట్ చేస్తారు, నో ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ f of x, దట్ ఈస్ ద లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అంటే వెన్ ఎవర్ x గ్రేటర్ దాన్ 2 f of x వాల్యూ 2 minus 8 into x power minus 3 రా. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఈ లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనము మళ్ళీ మన మెథడ్సే అప్లై చేస్తాము. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, సో అండ్ సో మెథడ్స్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. సో ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ మీన్స్ x గ్రేటర్ దాన్ 2 అది తెలిసిందే మనకి. సో దట్ ఈస్ 2 minus 8/x cube, అది 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 2 minus 8/8, 8/8 వాల్యూ 1 అంటే 2 minus 1 is 1. సో RHL వాల్యూ ఈజ్ 1. నెక్స్ట్ LHL వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 minus f of x. Extends to 2 minus f of x means when x less than 2 we have to write the value of f of x. That is 1/2 into x square minus 4. Again the value of the limit can be calculated by using direct substitution method. There is 1/2 into 2 square minus 4. There is 4 minus 4 0 అవుతుందిరా. సో RHL వాల్యూ 1, LHL వాల్యూ 0. అలాగే ఇంకా f of 2 వాల్యూ 0 ఇచ్చాడు మనకి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ హియర్ LHL నాట్ ఈక్వల్ టు RHL కాబట్టి సో దేర్ ఫోర్ f ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 2. సో మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f of x ఈక్వల్ టు f of a అయితేనే కంటిన్యూస్. ఒకే ఒక్క కేసులో మాత్రమే కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ అవడానికి 5 మెథడ్స్ ఉన్నాయి, మళ్ళీ 4 మెథడ్స్ ఉన్నాయి డిస్కంటిన్యూస్ అవడానికి. సో అప్పుడు లాస్ట్లో మనకి నేను లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం రీజన్స్ ఫర్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ అని చెప్పేసి. సో కాబట్టి ఆ వీడియో చూసుకుంటే రీజన్స్ ఏమేమి రీజన్స్ ఉన్నాయి డిస్కంటిన్యూస్ అవడానికి, అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. దట్ ఈస్ ఇఫ్ LHL నాట్ ఈక్వల్ టు RHL. రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి, రెండు ఫైనటే, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ అంటే ఇక్కడ అర్థం లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి f of aకి ఈక్వల్ అయితే కంటిన్యూస్, ఇక్కడ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇక కంటిన్యూటీ ఏముంటుంది? సో కాబట్టి f ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్, షో దట్. చూడండి లిమిట్స్ లో చేసిన ప్రాబ్లమ్ గుర్తుందా మీకు? cos ax మైనస్ cos bx బై x స్క్వేర్, దాని ప్రూఫ్ కూడా మనం b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2నే ప్రూవ్ చేసాం. Show that f of x is equal to, that is cos ax minus cos bx by x square when x not equal to 0, and b square minus a square by 2 if x is equal to 0. That means we are given f of 0, that is b square minus a square by 2. So where a and b are real constants, continuous at x equal to 0, and show that the function is continuous at x equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు. షో దట్ అంటున్నారు. సో అంటే అప్పుడు మనకి జస్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 fx క్యాలిక్యులేట్ చేస్తే చాలు, ఎందుకంటే f of 0 ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 fx వాల్యూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2 అని ప్రూవ్ చేస్తే హెన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్. సొల్యూషన్,
given f of x is equal to cos ax minus cos bx by x square if x not equal to 0. And f of 0 equal to b square minus a square by 2. ఇక్కడ x not equal to 0 అనేవి రాయాల్సిన పని లేదురా. x not equal to 0 అని రాయాల్సిన పని లేదు. డైరెక్ట్గా f of 0 equal to b square minus a square by 2 రాసుకుంటే చాలు. ఇది కట్ చేసుకోండి. x not equal to 0 అనేది కట్ చేయండి సరిపోతుంది. నోట్స్లో కట్ చేసుకోండి. రైట్. సో ఇప్పుడు లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మరి ఇక్కడ ఒకసారి అందరూ చెప్పండి, LHL RHL క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. ఎస్, ఎందుకంటే ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 0 అయిన ప్రతిసారి ఇదే ఫంక్షన్ వాడుకోవాలి మనం. సో ఓన్లీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f of x is equal to లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square. ఇంకా అక్కడి నుంచి అంతా లిమిట్స్ లో చేసిందే. ఏం చేసాం ప్రొసీజర్ చెప్పండి. ఇక్కడ గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఈ ప్రాబ్లం ఎలా చేసాము. cos c minus cos d, apply cos c minus cos d formula, that is minus 2 sin c plus d by 2 into sin c minus d by 2, that is equal to limit extends to 0 minus 2 into sin c plus d అంటే ax plus bx by 2 into sin of ax minus bx by 2 by x square. సో ఇప్పుడు ఈ రెండు సైన్లు వచ్చేసాయి కాబట్టి ఒక్కొక్క ఎక్స్ని ఒక్కొక్క సైన్కి అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ఇదంతా ప్రొడక్టే కాబట్టి. సో దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 minus 2 into sin of a plus b by 2 into x కామన్ తీసుకున్నాం ఇంటూ sin of a minus b by 2 into x డివైడ్ బై ఇక్కడ x ఇక్కడ అడ్జస్ట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒక బ్రాకెట్లో దేనికి దాన్ని సపరేట్గా రాసుకోండి. మనకు ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x అంటే a కాబట్టి స్ప్లిట్ చేస్తున్నాను చూడండి అక్కడ. సో ఆన్సర్ డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax ఫామ్ ఇది. ఏ ప్లేస్లో a plus b by 2 ఉంది, బై x ఉంది, అంటే ఆన్సర్ a plus b by 2. sin a minus b by 2 x by x ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఉంది, సో ఆన్సర్ a minus b by 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2 వస్తుందిరా. మైనస్ లోపలికి మల్టిప్లై చేసుకోండి, అప్పుడు b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 fx వాల్యూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు f of 0 వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ. Therefore, limit extends to 0 f of x is equal to f of 0. Hence, f is a continuous function at x is equal to 0. సో ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. మెయిన్ ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ క్యాలిక్యులేషన్కి ఎఫ్ఎక్స్ సేమ్ యూస్ చేసుకుంటామా డిఫరెంట్గా యూస్ చేసుకుంటామా. డిఫరెంట్గా యూస్ చేసుకోవాల్సి వస్తే LHL RHL కనుక్కోవాలి. డిఫరెంట్గా యూస్ చేయాల్సిన అవసరం లేకపోతే డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. మళ్ళీ ప్రొసీజర్ అండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 క్యాలిక్యులేషన్కి 4 మెథడ్స్ చెప్పాం మనం. ఇక్కడ మీరు ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తే cos 0 అవుతుంది, అంటే 1 minus 1 by 0 అంటే 0/0 ఫామ్ వస్తుంది. మరి 0/0 ఫామ్ వస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయకూడదు. పోనీ అలాగని ఫ్యాక్టరైజేషన్ రేషనలైజేషన్ చేద్దామంటే ఇక్కడ రూట్ టర్మ్స్ కానీ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి పాలినామియల్స్ కానీ లేవు. ఇమీడియట్గా మీకు ఐడియా రావాలి, ఓ ఎస్ దీన్ని ఫార్ములా ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలి అని ఐడియా మీకు రావాలి. అది సో మీకు క్లియర్గా నేను చెప్తున్నాను, ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేయాలి, క్యాచ్ చేసి అవి అప్లై చేయాలి. క్యాచ్ చేసి నాకు వచ్చలే సార్ చెప్పింది అర్థమైపోయిందిలే అని మెదలకుండా కూర్చుంటే మాత్రం డెఫినెట్గా అన్ని మిస్టేక్సే చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x plus 1 if 0 less than x less than 2, 2x if 1 less than x less than 2, 1 plus x square if x greater than or equal to 2, yet 1 and yet 2. అంటే 1 దగ్గర 2 దగ్గర రెండింటి దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమన్నారా. అంటే ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం, ఎట్ 1 అని హెడ్డింగ్ పెట్టుకుంటాం మనం. సొల్యూషన్ ఎట్ పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని హెడ్డింగ్ పెట్టుకుంటే
సో మరి ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూటీ చెక్ చేయాలంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ఎఫ్ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఎఫ్ ఆఫ్ 1 కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1కి ఏ ఫంక్షన్ వాడుకుంటాము? ఎఫ్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 అంటే మనం ఎంత అవుతుందో చెప్పగలరా? ఇచ్చిన డేటా ప్రకారం ఎఫ్ ఆఫ్ 1 ఎంత అవుతుందో చెప్పండి రా ఒకసారి. దట్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అని. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు అసలు ఏ ఫంక్షన్ వాడుకోవాలి చెక్ చేయండి ఒకసారి. 2x. ఎక్స్ వాల్యూ 1 అయితే ఏ ఫంక్షన్ వాడుకోవచ్చు? సో ఇక్కడ ప్రాబ్లం ఒక్క నిమిషం ఉండండి, ప్రాబ్లం మిస్టేక్ ఉందేమో అబ్జర్వ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం. f of x is equal to x plus 1 if x less than or equal to 1. f of that is equal to 2x if 1 less than x less than 2, and 1 plus x square if x greater than or equal to 2. Right, here f of x is equal to x plus 1 when x less than or equal to 1. అంటే x వాల్యూ 1 ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోమంటున్నారు. x వాల్యూ 1కి 2కి మధ్యలో ఉంటే fx వాల్యూ ఇది యూజ్ చేసుకోమంటున్నారు. x వాల్యూ 2 ఆర్ మోర్ ఉన్నప్పుడు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యూజ్ చేసుకోమంటున్నారు. రైట్, ఇప్పుడు మనం f ఆఫ్ 1 వాల్యూ ఎట్ ద పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాం. రైట్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f ఆఫ్ 1 నౌ? f ఆఫ్ 1 వాల్యూ ఎంత అవుతుంది రా ఇప్పుడు చెప్పండి? f ఆఫ్ 1 వాల్యూ 2 అవుతుంది. 1 ప్లస్ 1, ఎందుకంటే x వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు fx వాల్యూ ఇది యూజ్ చేసుకోమంటున్నారు. సో డైరెక్ట్గా f ఆఫ్ 1 వాల్యూ 2 అవుతుంది. 1 ప్లస్ 1 2. ఓకే, ఆర్హెచ్ఎల్ ఫస్ట్ రైట్ హ్యాండ్ లిమిట్, ఎందుకంటే x వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటే 1 కన్నా తక్కువ ఉంటే ఫంక్షన్ చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఫైండ్ బోత్ LHL and RHL. నౌ లెట్ us find RHL. That is the limit extends to 1 plus f of x, that is equal to limit extends to 1 plus 1 అంటే x వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంది, x వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటే 2x వాడుకోమంటున్నారు ఫంక్షన్. సో దట్ ఈస్ 2 into 1, that is equal to 2. So therefore right hand limit is 2. Now let us find LHL, left hand limit. That is the limit extends to 1 minus f of x, that is the limit extends to 1 minus x plus 1. So again substitute the value 1 in place of x, that is 1 plus 1, that is equal to 2. So clearly both LHL and RHL are equal. Now find f of 1. So f of 1 is equal to 1 plus 1, that is equal to 2. So therefore లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో దేర్ ఫార్ ఎఫ్ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 దగ్గర కంటిన్యూస్ అయింది. నెక్స్ట్ 2 దగ్గర చూద్దాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ ద పాయింట్ ఎక్స్ ఈక్వల్ టు 2 హెడ్డింగ్ పెట్టుకోండి. ఒకసారి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి మీరు పాయింట్, ఎందుకంటే ఫంక్షన్ మీకు అర్థం కావాలి కాబట్టి. సో ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటున్నారు. సో ఆర్హెచ్ఎల్ అంటే ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ అని. 2 ప్లస్ అంటే ఇక్కడ మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఆ ఫంక్షన్. సో అప్పుడు 1 ప్లస్ 4 5 అవుతుంది. అలాగే ఎల్హెచ్ఎల్ 2 మైనస్ అంటే ఫంక్షన్ ఏది వాడుకోవాలి చెప్పండి? 2x వాడుకోవాలి. 2x వాడుకోవాలి కాబట్టి 2 into 2, that is equal to 4. సో క్లియర్లీ LHL నాట్ ఈక్వల్ టు RHL. ఇంకా మనకి ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫార్ ఎఫ్ ఈజ్ discontinuous at x equal to 2 or f is not continuous at x is equal to 2. సో వాళ్ళు ఇచ్చిన 2 points లో సో 2 points లో ఒక పాయింట్ దగ్గర కంటిన్యూస్ అయింది, ఒక పాయింట్ దగ్గర డిస్కంటిన్యూస్ అయింది. ఇలా సో చాలా సింపుల్ గా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సేమ్ మోడల్ చూడండి. ఈ 6th ప్రాబ్లం మీరు హోంవర్క్ గా నాకు చేసి పంపాలరా.
check the continuity of the function f given by f of x is equal to 4 minus x square if x less than or equal to 0, x minus 5 if 0 less than x less than or equal to 1, 4x square minus 9 if 1 less than x less than 2, 3x plus 4 if x greater than or equal to 2. At the points 0, 1 and 2. 3 points దగ్గర కంటిన్యూటీ చెక్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 2 పాయింట్స్ దగ్గర చెక్ చేసి చూపించాం ప్రాబ్లం నెంబర్ 5. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం నెంబర్ 6 మీరు సో యాజ్ ఇట్ ఈస్ గా చేసి నాకు గ్రూప్ లో పంపండి ఒకసారి, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు. ఓకే, నెక్స్ట్ అది తర్వాత నేను ఇక్కడ చేసిందిలే కానీ బట్ అందరూ ప్రాక్టీస్ చేసి నాకు అది పంపించండి కంప్లీట్ గా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఈజ్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై f of x is equal to x square if x less than or equal to 1, x if x greater than 1, continuous on R అన్నారు. మరి మనం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. f of x is equal to x square, f of x is equal to x. మరి ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు మరి ఇవి పాలినామియల్స్ అంటాం మనం. x స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, f of x equal to x అంటే లీనియర్ పాలినామియల్. ఇన్ జనరల్ every polynomial is continuous in its domain. ఇక్కడ మనకి f of x equal to x square if x less than or equal to 1, f of x equal to x if x greater than 1 అంటున్నారు. అంటే ఇక్కడ 1 దగ్గర మాత్రమే ఫంక్షన్ చేంజ్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ ఏ పాయింట్ దగ్గర కూడా ఫంక్షన్ చేంజ్ అవ్వటల్లా. అంటే 1 బిలో ఏ వాల్యూ తీసుకున్నా సో f of x కి అది f of ఏ వాల్యూ క్యాలిక్యులేషన్ కి లెఫ్ట్ లిమిట్ కి రైట్ లిమిట్ కి అన్నిటికీ x స్క్వేరే వాడతాము. సో కాబట్టి కంటిన్యూస్. f of x is equal to x even if x greater than 1. సో అప్పుడు x greater than 1 అయినప్పుడు అన్నిటికీ ఇదే ఫంక్షన్ వాడుకుంటాం కాబట్టి కంటిన్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ 1 దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు 1 దగ్గర కనుక కంటిన్యూస్ అయితే ఫంక్షను సో దేర్ ఫోర్ fx is a continuous on R అని చెప్పొచ్చు మనం డైరెక్ట్ గా. సో దానికోసం ఫస్ట్ LHL RHL, ఎందుకంటే 1 దగ్గర చేంజ్ అవుతుంది కాబట్టి ఫంక్షన్ LHL equal to limit extends to 1 minus f of x, that is the limit extends to 1 minus x square. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 whole square 1 అవుతుంది. అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ extends to 1 plus f of x, that means 1 plus means x greater than 1 అని. సో x greater than 1 అయితే fx వాల్యూ x వాడుకోమంటున్నారు కాబట్టి దట్ ఈస్ లిమిట్ extends to 1 plus x అవుతుంది, అది దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మనం. సో మరి అలాగే f of 1 క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. f of 1 అంటే ఇప్పుడు x వాల్యూ 1 ఆర్ లెస్ దాన్ 1 అయినప్పుడు x స్క్వేర్ వాడుకోమంటున్నారు కాబట్టి అప్పుడు f of 1 వాల్యూ 1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుందిరా. సో క్లియర్లీ LHL is equal to RHL is equal to f of 1. So therefore f is continuous at x is equal to 1. Hence we say that f is continuous on R. f is continuous at x equal to 1, hence continuous on R. సార్ ఒక పాయింట్ దగ్గర చెప్పేసి అన్నిటి దగ్గర కంటిన్యూస్ ఎలా చెప్తున్నారు అంటే మరి మనం కాన్సెప్ట్ లో చెప్పుకున్నది అదే కదా, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని ఆర్ అని చెప్పేసుకున్నాగా. సో ఇక్కడ 1 దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. బై ఛాన్స్ ఏదైనా ఛాన్స్ ఉంటే అది 1 దగ్గర అవ్వచ్చు కాకపోవచ్చు, అందుకని 1 దగ్గర కూడా కంటిన్యూస్ అని ప్రూవ్ చేసాం కాబట్టి సో ఇక 1 దగ్గర కంటిన్యూస్ అయిందంటే ఇంకా ఎవ్రీవేర్ కంటిన్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 1 దగ్గరే చేంజ్ అయింది కాబట్టి ఫంక్షన్ అది. నెక్స్ట్ జస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కంప్లీట్ చేద్దాం, అయిపోతుంది ఎక్సర్సైజ్. షో దట్ f గివెన్ బై f of x is equal to x minus mod x by x when x not equal to 0 is continuous on r minus 0. కంటిన్యూస్ ఆన్ r minus 0 అంటే కంటిన్యూస్ r minus 0 అంటే అప్పుడు మరి అంటే x వాల్యూ పాజిటివ్ అంటే 0 దగ్గర డిస్కంటిన్యూస్ అని ప్రూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇది కంటిన్యూస్ అని r అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ పాజిటివ్ అయింది అనుకో, x వాల్యూ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుందిరా. ఎలా చూడండి, x గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి, x గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే మోడ్ x వాల్యూ x అని రాసుకుంటాం, అప్పుడు x మైనస్ x
0/x అంటే 0 అవుతుంది. అంటే f of x equal to 0 when x greater than 0. అలాగే x నెగిటివ్ తీసుకున్నట్లయితే ఇది x ప్లస్ x అవుతుంది. అప్పుడు 2x/x అంటే 2 అవుతుంది. అగైన్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఆల్రెడీ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం, ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. ఇక్కడ మనకి 0 దగ్గర మాత్రమే మనకి f of 0 డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 0 దగ్గర డిస్కంటిన్యూస్ అని ప్రూవ్ చేద్దాం ఫస్ట్. టు షో దట్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ r మైనస్ 0, సో f ఈజ్ డిస్కంటిన్యూస్ అట్ 0 అని ప్రూవ్ చేస్తే చాలు. సో LHL, that is the limit extends to 0 minus f of x, that is equal to limit extends to 0 minus x minus mod x by x. That means extends to 0 minus means x less than 0 ani. When x less than 0, mod x can be written as minus x. Mod x equal to minus x if x less than 0. So that is x minus of minus x అవుతుంది అంటే x plus x, that is 2x/x, that is 2. So LHL value is 2. Next, coming to RHL. So limit extends to 0 plus f of x, that is equal to limit extends to 0 plus x minus step mod x by x. X tends to 0 plus means x greater than 0 అని. When x greater than 0, mod x is equal to x రాసుకుంటాం. అంటే this is x minus x by x వస్తుంది. That is 0/x, that is 0. So therefore LHL value 2 వచ్చిందిరా, RHL value 0 వచ్చింది. So clearly LHL not equal to RHL. Therefore f is discontinuous at x is equal to 0. So there hence f is continuous on r minus 0. సో 0 దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది కాబట్టి ఫంక్షన్ mod x ఉంది కాబట్టి 0 దగ్గర చేంజ్ అవుతుంది. ఇంకా మిగతా ఏ పాయింట్ దగ్గర అయినా చేంజ్ అవ్వదు ఫంక్షన్. సో కాబట్టి సో f is continuous on r minus 0. Next, last problem, very important problem or IP point of view as well as objective point of view. Very important problem. So be careful. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో రిమైనింగ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి 7 ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్ కి డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి 8 ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏంటంటే జస్ట్ వెరిఫై ద కంటిన్యూటీ ఆఫ్ ఎ ఫంక్షన్ లేదా షో దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అలా చెప్పమన్నారు. బట్ 9th ప్రాబ్లం లో వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ ఎఫ్ అయితే వాల్యూస్ అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎఫ్ కంటిన్యూస్ అయితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఫైండ్ రియల్ కాన్స్టెంట్స్ ఏ కామా బి సో దట్ ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ, bx plus 3 if 1 less than or equal to x less than or equal to 3, minus 3 if x greater than 3 at the points 0, 1 and 3. Continuous అని ఇవ్వలేదు ఏంట్రా ఇక్కడ. డిఫైన్ ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్స్. కంటిన్యూస్ అండ్ ఆర్ అని ఉంది సార్. కంటిన్యూస్ అని ఆర్ అని ఉంది. ఇక్కడ ప్రాబ్లము ఇక్కడ కూడా మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ జరిగింది. So find the real constants a comma b so that the function f given by so and so is continuous on r అని ఉందిరా. సో లేదా కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ 0, 1 and 3 అని ఇచ్చినా నో ప్రాబ్లం, కంటిన్యూస్ ఆర్ అని ఇచ్చినా నో ప్రాబ్లం, రైట్. మరి ఇప్పుడు కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటే అప్పుడు ఇక్కడ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. 0 దగ్గర చేంజ్ అయింది, 1 దగ్గర చేంజ్ అయింది, అలాగే 3 దగ్గర కూడా చేంజ్ అయింది ఫంక్షన్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వాడుకుంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 3 యూజ్ చేసుకుంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వాడుకోవాలి, ఎక్స్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని, అప్పుడు ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సింపుల్గా చూడండి రా, 0 దగ్గర 3 దగ్గర కంటిన్యూటీ కండిషన్స్ అప్లై చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏబి వాల్యూస్ వచ్చేస్తాయిరా. చూడండి ఇక్కడ సొల్యూషన్. సో గివెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ 0, 1 and 3. ఎందుకంటే కంటిన్యూస్ అని ఆర్ అన్నారు కాబట్టి
So also we can say that the function is continuous everywhere. Also we can say that the function is continuous at 0, 1 and 3. మరి 0, 1 and 3 మాత్రమే ఎందుకు తీసుకున్నాము అంటే ఫంక్షన్ చేంజ్ అవుతుంది 0, 1 and 3 పాయింట్స్ దగ్గరే చేంజ్ అవుతున్నాయి, ఇక మిగతా ఎక్కడ చేంజ్ అవ్వటం లేదు. సో therefore f is continuous at x is equal to 0. That means limit extends to 0 minus f of x is equal to limit extends to 0 plus f of x. That is both left hand limit and right hand limits are equal at x is equal to 0. Right, limit extends to 0 minus means x is less than 0. When x less than 0, fx value is sin x. Limit extends to 0 plus means x is greater than 0. When x greater than 0, fx is x square plus a. మళ్ళీ అగైన్ మనం x ప్లేస్లో 0నే సబ్స్టిట్యూట్ చేస్తాము, అంటే sin 0 0 అవుతుంది. అలాగే ఇక్కడ 0 స్క్వేర్ ప్లస్ ఏ అంటే 0 ప్లస్ ఏ అవుతుంది, అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ. సో దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ వాల్యూ వచ్చేసిందిరా, ఏ వాల్యూ 0. నెక్స్ట్ బి ఎక్కడుంది అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు మీరు 1 దగ్గర ఏ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ 1 దగ్గర కంటిన్యూస్ అని వాడుకోవచ్చు, లేదా 3 దగ్గర కంటిన్యూస్ అని వాడుకున్నా, ఎలా వాడుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది బి వాల్యూ. అంటే ఇప్పుడు మనకి కంటిన్యూస్ ఎట్ 3 వాడుకున్నారు ఇక్కడ వీళ్ళు, అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మరి ఎక్స్టెన్స్ టు 3 మైనస్ మీన్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అని, అంటే ఎక్స్ లెస్ దాన్ 3 అయినప్పుడు మరి ఫంక్షన్ బిఎక్స్ ప్లస్ 3 వాడుకోవాలి. 3 ప్లస్ అయినప్పుడు డైరెక్ట్గా -3 వాడుకోవాలి. అగైన్ ఎక్స్టెన్స్ టు 3 మైనస్ అన్న సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు 3నే సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, అంటే అప్పుడు 3b ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. దెన్ 3b ఈజ్ ఈక్వల్ టు -6. therefore b వాల్యూ -2. సో therefore a ఈక్వల్ టు 0 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇలా మనకి ఆ అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏ పాయింట్స్ దగ్గర ఫంక్షన్ చేంజ్ అవుతుంది, మనకు కావాల్సిన వాల్యూ అక్కడ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ ప్రాపర్టీస్ లిమిట్స్ అంటే కంటిన్యూస్ ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు ప్రాబ్లం ఎప్పుడూ కూడా మనకి. సో ఓకే స్టూడెంట్స్, ఇది మీకు కంటిన్యూటీ టాపిక్ వచ్చేటప్పటికి. సో నెక్స్ట్ క్లాస్లో మనం లిమిట్స్ ఆబ్జెక్టివ్ చేసుకుందాం మనం. ఓకే, సో ఒకసారి మళ్ళీ మీరు ఆ కాన్సెప్ట్స్ అలాగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ మళ్ళీ ఒకసారి లిమిట్స్ ప్రాబ్లమ్స్, లిమిట్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి మెయిన్గా ఫార్ములాలు మీరు మైండ్లో ఉంచుకోవాలి. లిమిట్స్ కంటిన్యూటీ ఏముంది, లిమిట్స్ ఫార్ములాలన్నీ వచ్చేస్తే చాలు. కంటిన్యూటీ ఒక ఎక్సెస్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్ ఒక్కటే ఉంటుంది. ఓకే.